బీజేపీ, తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తులు ఖరారు. రాత్రే అమిత్ షా తెలుగుదేశం పార్టీతో పొత్తుకి సముఖంగా ఉన్నట్టుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని విశ్వసనీయ సమాచారం. గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలండి, ఎందుకంటే వాళ్ళు రాజకీయ ఉద్దండులు కనుక. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఏవైనా జగన్మోహన్ రెడ్డికి కానీ ఎంకరేజ్ చేస్తే బీజేపీ పార్టీ మొదలకే మోసం వస్తుంది. అందువల్ల తప్పదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ మీకంటే బాగా ప్రజలకు తెలుసు. మీరు శిక్ష వేయకపోతే ప్రజలే వేస్తారు. ఆ స్థితికి వచ్చేసారు. కానీ ఇంతవరకు వీళ్ళ మధ్య పొత్తు ఉంటుందా? తెలుగుదేశం తర్వాత బీజేపీ అంటే ఇద్దరు ఒకటి అవుతారా? వాళ్ళ మధ్య కాంప్లెక్స్లు ఉండవా? అంటే మొదటి నుంచి మహానుభావుడు పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉన్నాడండి. ఈ విజేత ఎవరంటే పవన్ కళ్యాణే. ఎందుకంటే లేదండి, మన ముగ్గురు ఒకటి కావాలి. మీరు అంటున్నారు కదా, రాజ్యాంగేతర శక్తి లేదా ప్రజాస్వామ్య పరిరక్షణ, దానికోసం ప్రతి ఒక్కరూ చేయి కలపాలనుకుంటున్నాడు కదా. ప్రజలందరూ చేయి కలపలేరు కానీ ఓట్లేస్తారు. మనం ఏం చేయాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి అక్కడ కుర్చీ పీఠాన్ని కదిలించినట్టే ఇంకొకరు కూర్చుంటారు. నేనే కూర్చుంటానని పవన్ కళ్యాణ్ చెప్పలేదు. ఆలోచించుకొని ఎవరినో కూర్చోబెడతాం. మీకు మేము సపోర్ట్గా ఉంటాం, మాకు మీరు సపోర్ట్గా ఉండండి. రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది, అధ్వానం అయిపోయింది, పూర్తిగా నష్టపోయింది కనుక నిర్జీవంగా కోమా స్టేజ్లో ఉన్నటువంటి ఆంధ్రదేశాన్ని కాపాడండి మహాప్రభు అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇక్కడ మోదీ కంటే అమిత్ షా చాలా బాగా తీవ్రంగా ఆలోచిస్తాడనమాట. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి సపోర్ట్ కానీ ఇంకెవరికైనా ఇచ్చినట్టయితే ఇది ఎలాగుంటుందంటే బెంగుళూరుని దాటిపోయేది. అంత గొప్పగా డెవలప్ అయ్యిందన్నమాట. ఈయనకి ఏమీ లేదు. ఆయన అంటుంటాడులే, దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం అని. ఆ సిద్ధాంతానికి నిలువెత్తు నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. దేనికి? దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం. ఇన్ని కంపెనీలు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏమి తీసుకెళ్తారండి? మీ నాన్నగారు ఏం వెళ్ళారండి? మీ నాన్నగారు ఏం తీసుకెళ్ళారండి? పోనీ మీ శ్రీమతి గారు ఏమైనా తీసుకెళ్తానని భరోసా మీరు ఇవ్వగలరండి? ఎందుకోసం అండి ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు మీరు పెట్టుకుంటారు? చివరికి చిత్తు కాగితాలుగా పోవలసిందే, ఎవరికో పూర్తిగా దారాదత్తం అయిపోవలసిందే. కానీ ప్రజల కోసం, ప్రజల తాలూకు ఆకలి తీర్చడం కోసం, దీర్ఘకాలిక ప్రణాళికలు వేయడం కోసం ఉపయోగపడితే మీరు ఉన్నా లేకపోయినా పేరు చెప్పుకుంటారు. అది ఊరికా దోచుకోవడం, దాచుకోవడం, ఇదేనా మీ పాలసీ? ఇదేనా మీరు చేసే పని? 5 సంవత్సరాలు అయిపోయింది, ఏం చేశారు చెప్పండి? ఒక రాజధాని తీసుకొచ్చారా? అమరావతిని పునరుద్ధరించారా? పోనీ విశాఖపట్నంలో ఉంటానని చెప్పారు. విశాఖపట్నంలోకి ఎన్ని పరిశ్రమలు వచ్చాయండి? విశాఖపట్నాన్ని ఎంత డెవలప్ చేశారండి? పోనీ రైల్వే జోన్ అన్నారు, ఏవైనా కదిలిందా? అందువల్ల ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సజావుగా ఆలోచిస్తుంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది. మళ్ళీ ఆంధ్రదేశం బాగుపడాలంటే రాజకీయంగా మనం కలుపుదాం, చేతులు కలుపుదాం. అలాగే రాజకీయంగా మంచి ఉత్సాహవంతుడైనటువంటి యువకుడు పవన్ కళ్యాణ్ని కూడా కలుపుకుందాం. పరిపాలనలో ఇద్దరూ చర్చించుకొని ఎవరెవరు ఏమి తీసుకుంటారో, ఎవరెవరు ఏ శాఖ తీసుకుంటారో ఆ శాఖని అప్పచెప్పి మళ్ళీ సుభిక్షంగా అన్నపూర్ణ లాంటి ఆంధ్రదేశాన్ని సంరక్షించుకుందాం అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు బీజేపీ కేవలం తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపిందని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డే కాకుండా జగన్మోహన్ రెడ్డి తాలూకు A2లు, A3లు, A4లు ఉన్నారు కొంతమంది. మరి A2ల్ని, A3ల్ని, A4ల్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ A2 విజయసాయిరెడ్డి ఉన్నాడు, A3 సద్దల ఆయన ఉన్నాడు, రామకృష్ణారెడ్డి ఎవరు ఉన్నారు, A4 విజయసాయిరెడ్డి తాలూకు అల్లుడు ఉన్నాడు.
వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళమాట. వేల కోట్లు, లక్షల కోట్లు మింగేసిన వాళ్ళని. అంటే మింగేసిన వాళ్ళని శిక్ష అమలు జరిగేలా చూస్తారా? చూస్తేనే మీరు మంచి హోంమంత్రిగా చరిత్రలో మిగిలిపోతారు. అంతేగాని ఒక జగన్మోహన్ రెడ్డిని కటకటాల వెనక్కి తొయ్యడం ద్వారా మనకి ఒరిగేది ఏముంటుంది? కటకటాల్లో ఉంటాడు. తర్వాత ఫస్ట్ క్లాస్ జైలు ఇస్తారు. తర్వాత సకల సదుపాయాలు అక్కడ నెరవేరుస్తున్నారు. అలా కాదు కదా! ఈ ఈ దుష్ట చతుష్టయాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే, ఇదిగో వీళ్ళు నలుగురు కూడబలుక్కొని ఇంత కుమ్మక్కయ్యి ఇంత కుట్ర పన్నారు కనుక ఇటువంటి పనులు ఎవరు చేసినప్పుడు కూడా శిక్ష ఎలాగే ఉంటుంది అన్నది అర్థమవుతుంది. కనుక హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతైనా ఆలోచించుకున్న తర్వాత అంటారు కదా సత్యమేవ జయతే అని. సత్యం జయించాలంటే అసత్యం శిక్షించబడాలి కదా. ఆ మాత్రం తెలీదా మీకు? అందువల్ల మనం కేవలం న్యాయస్థానాల్లో స్లోగన్స్ మాత్రమే ఉపయోగపడేలా కాకుండా సత్యం నిజంగా జయించేలా చేసుకుంటే బాగుంటుంది. అది న్యాయపీఠాల్లో కూడా మనకి న్యాయం దక్కిపోతే ఎవరితో చెప్పుకుంటామండి? ఎవరితో చెప్పుకుంటాం? గనక మోదీ గారిలోనూ అమిత్ షాలోనూ మార్పు రావాలని, వాళ్ళకు వచ్చిన మార్పుని చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ సక్రమంగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మరో నవ్యాంధ్రప్రదేశ్ని మనం కళ్ళ చూస్తామని విశ్వసిస్తూ సెలవు తీసుకోండి.